సత్యం పలికే హరిశ్చంద్ర మరి పట్టుకొని వేదిక మీదికి పెద్దలంతా విచ్చేసి గీతాలు ఆలపిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న విధంగానే ఈ రోజు కూడా శ్యామ్ గంజ్ మొదలుకొని మన ఎన్టీఆర్ గ్రౌండ్ వరకు మన యొక్క పెద్దలు మరి మంత్రివర్యుల సారథ్యంలో పెద్దలు మరి జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఉత్తుంగ తరంగాల్లా సముద్ర కెరటాల్లా ఒక శివల పుట్టలాగా అందరూ విచ్చేసి అందరూ కూడా పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని అటు ఇటు లెఫ్ట్ కు రైట్ కొట్టి ఆనందాన్ని ఈ విధంగా వెలిగించండి. అందరూ అడుగు అల్లదిగో త్రివర్ణ జెండా ఎగురుతుంది నింగి నిండా. గాంధీజీ కలలెన్నో, నెహ్రూజీ ఆశలెన్నో కలబోసిందే మన త్రివర్ణ జెండా. దయచేసి అందరూ మరి అందరూ ముందుకు రండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్లీజ్ అందరూ త్వరగా గ్రౌండ్ లోకి ఆలోచించండి. రండి ప్లీజ్. ఈ యొక్క సంతోష సంబరాల అంబరాన్ని తాకిన ఈ సంబరాల వజ్రోత్సవాల సందర్భంగా మనము స్వాతంత్ర్యం సంపాదించుకొని 75 సంవత్సరాలు మరి ముగించుకున్న ఈ సంబరాల్లో అంబరాన్ని తాకున్న ఈ యొక్క అమూల్య వేళలో మీ అందరికీ సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ ఒక్కసారి మా వేదిక మీద ఉన్న పెద్దలంతా కూడా త్రివర్ణ పథకాలు పట్టుకున్నట్టు మీ యొక్క త్రివర్ణ పథకాన్ని పైకెత్తి ఆనందంతో ఉర్రుతలుగినట్టు హాయిగా అటు ఇటు వందే మాతరం అంటూ ఆనాడు ఎందరెందరో త్యాగదనులు, ఎందరెందరో స్వాతంత్ర సమరయోధులు ఇదే త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఆనాడు మరి వందే మాతరం అంటూ నినదిస్తూ మరి అలా బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుండి మనల్ని విడిపించి ఈనాడు స్వేచ్ఛా వాయువును మనము మరి పీల్చుకొని ఈనాడు అనుభవిస్తున్నామంటే వారికి ఆ త్యాగదనులకు మనం ఈనాడు ఈ వజ్రోత్సవాల సందర్భంగా వారికి మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నేను అధికారులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇది మనం అప్పుడు పోరాటం చేసిన దాంట్లో ఏ కొద్ది భాగం కూడా లేకపోయినా ఇవాళ వాళ్ళకు స్ఫూర్తిగా మనందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మరి మొక్కలు నాటడం జరిగింది. ఇంటింటికి తిరంగా జెండా ప్రతి ఇంట్లో 15వ తేదీ నాడు ఇంటి పైన ఎగరాలి. అదే మన నిజమైన స్వతంత్రము సంపాదించుకొని ఏ విధంగా స్వేచ్ఛా వాయువు మనం పీల్చుకుంటున్నామో మనందరికి కూడా తెలుసు. బ్రిటిష్ కబంధ హస్తాలలో 400 సంవత్సరాలు మనము ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డామో అది అందరు కూడా తెలుసు మనకు. అదే అప్పుడు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు కొంతమంది పిడికీలు ఇట్లా పట్టుకునేంత మందితోనే మొదలైంది. అది చివరి వరకు వెళ్లే వరకు
కొన్ని లక్షలు కోట్ల మంది జమయ్యారు. మరి ఈ రోజు కూడా మనం శ్యామ్గఢ్ నుంచి మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రన్ లో మరి మనందరం కూడా పాల్గొని ఈ యొక్క దీనికి మేము అందరం కూడా మద్దతుగా ఉన్నాము. ఈ యొక్క స్వతంత్రం సిద్ధించడానికి చేసిన త్యాగమూర్తుల కొరకు మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పే విధంగా మనందరం కూడా మనం ముందుకెళ్తా ఉన్నాము. ఇవాళ భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ అభివృద్ధి ఫలాలే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. అప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఉండే, అప్పుడు పరిపాలన సౌలభ్యత ఏ విధంగా ఉండే, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏదైనా యువకులకు చాలా ఇది స్ఫూర్తి రావాలని మహాత్మా గాంధీ యొక్క ఏదైతే సినిమా 3 గంటల సినిమా ఏదైతుందో పిల్లలందరూ కూడా రోజు అన్ని థియేటర్లో ఒక షో, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి థియేటర్లో ఒక షో ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా. మరి ఆ షోను అందరూ కూడా తిలకిస్తా ఉన్నారు. మేము కూడా ఇవాళ 10 గంటలకు తిరుమల థియేటర్ లో మరి మేము కూడా వీక్షించడానికి కొద్దిసేపు ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇలా 3 గంటలకు హైదరాబాద్ లో క్యాబినెట్ మీటింగ్ ఉంది, మీ అందరు తెలుసు. నిన్న వచ్చి మన మొక్కలు కూడా నాటడం జరిగింది. 75,000 మొక్కలను నిన్న నిర్మల్ జిల్లాలో నాటడం జరిగింది. మొదటి రోజున అక్కడ మనము ఫ్లాగ్స్ అన్ని కూడా జాతీయ పతాకాలన్నీ కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి మరి మున్సిపల్ కౌన్సిలర్ వరకు అన్ని రకాలుగా ఈ తిరంగా జెండాలు కూడా వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక కార్యక్రమంతో మనం ముందుకెళ్తా ఉన్నాము. మరి మీరందరూ కూడా ఇవాళ ఎవరైతే మనం అప్పుడు నిజంగా కూడా ఉద్యమంలో లేకపోయినా చూడకపోయినా ఇవాళ ఈ ఉద్యమ స్ఫూర్తితోనే మనందరం కూడా ఇవాళ ఈ రన్ లో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకంగా నిర్మల్ జిల్లా వాసులకు, నిర్మల్ జిల్లా ప్రజలకు, పిల్లలకు, చిన్నారులకు అందరికి కూడా మరోసారి వజ్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్ మాతాకి. అందరి చేతులు గట్టి పైకి లేవు. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఈ విధంగా ఇట్లా ఉంటే సంఘటితం. ఆ విధంగానే మనము మెడికల్ కాలేజ్ కూడా నిర్మల్ జిల్లాతో పాటు మెడికల్ కాలేజ్ కూడా సాధించుకున్నాము. మీ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు కూడా నేను తెలియడం జరుగుతుంది. మా డాక్టర్లు అందరికంటే ఇంకా కృష్ణరాజు గారు అయితే ఇప్పుడు పాట పాడాలని మైక్ ఇస్తే పాట పాడాలని ఉంది. తప్పకుండా ఒక పాట పాడతాడు స్వతంత్ర ఉద్యమం గురించి. ఆయనకు నోట్లోనే ఉండే పాటలని కాబట్టి ఒక పాట పాడి ముగిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను.